2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి బుధుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో రవి యోగిస్తున్నారు, అలాగే దశమ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, వ్యయ స్థానంలో గురువు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ రాహు నడుస్తోంది కాబట్టి మీరు బ్రాహ్మణుడికి మినుములు దానం చేయండి, లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా చాలా బాగుండబోతోంది. లవర్స్ కి కూడా చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మంచి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఉంటది. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. వృత్తిపరంగా దశమాధిపతి దశమ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.